ఇటీవల కల్తీ ఆహారం తిని యువతి మృతి చెందగా పలువురు అస్వస్థకు గురి కావడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో గ్రీన్ లైన్ హోటల్ నుండి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యక్ష ఆధ్వర్యంలో సీజ్ చేశారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రీన్ లైన్ హోటల్ను గురువారం సీజ్ చేసినట్లు తెలిపారు. ఇటీవల హోటల్ ఆహారం పూజించి ఓ యువతి మృతి చెందగా పలువురు అస్వస్థకు గురైనట్లు బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ను సీజ్ చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. శనివారం రోజు ఇక్కడ వచ్చి రెస్టారెంట్లో తిన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మాకు సండే ఈవినింగ్ మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది త్రూ పోలీస్. సో మేము మండే రోజు విజిట్ చేసేపాటికే ఈ ప్రిమైసెస్ క్లోజ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు అబ్స్కాండెడ్లో ఉన్నారు. సో పోలీస్ వాళ్ళతోని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎట్లయినా పట్టుకోండి సార్, మేము యాక్షన్ తీసుకుంటామని అంటే ఇవాళ మార్నింగ్ వరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ మీద వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆ అమ్మాయి నిన్న ఎవరో డెత్ అయ్యారని చెప్పి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా కూడా పోలీసులు వాళ్ళు గట్టిగా వాళ్ళని పట్టుకొని ఇవాళ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్రెజెన్స్లో